ఒంగోలు నగరం వేదికగా జరిగే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర మహాసభలను జర్నలిస్ట్ సోదరులందరూ విజయవంతంగా చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమాన్ని నగరంలోని మల్లయ్యలింగం భవనం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ అధ్యక్షత వహించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు, ఐజేయు జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అనంతరం పలువురు జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలతో పాటుగా వారి సంక్షేమం కోసం ఏపీయూడబ్ల్యూజే నిరంతరం పనిచేస్తుందని అన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన ఐవి సుబ్బారావు ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. యూనియన్ అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ మే నెలలో రాష్ట్ర మహాసభలను ఒంగోలు పట్టణంలో నిర్వహించేందుకు నాయకులు, జర్నలిస్టులతో సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ మహాసభలకు ప్రజాప్రతినిధులతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు. జిల్లాలో ఉన్న జర్నలిస్టులు అందరితో సమావేశం నిర్వహించి వారి మహాసభలకు ఆహ్వానించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, యూనియన్ జిల్లా కార్యదర్శి కనకయ్య, పూర్వపు అధ్యక్షులు అలుగుల సురేష్, ఉపాధ్యక్షులు ఇఫ్తెఖర్ బాష్తో పాటు అసోసియేషన్ నాయకులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. తర్వాత మీటింగ్ 3 రోజులండి. ఒక 40 మెంబర్స్ లోపు ఉంటారు, వాళ్ళు ముందు వచ్చేస్తారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా 300 మందిలో 40 మంది ముందు రోజు వస్తే రోజులు ఇవ్వాల్సి వస్తుంది. దానికి అనుకుంటున్నా మీరు ఏదన్నా పాటలు పాడేవాళ్ళు, లేకపోతే రాత్రి ఏదైనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరపాలని చెప్పి తీర్మానించారు. ఒంగోలు టౌన్లో ఈ మహాసభలు మోస్ట్ ప్రాబబ్లీ మే మొదటి వారంలో, మే 10వ తేదీ లోపు జరుగుతాయి. ఈ మహాసభల నిర్వహణ కోసం గాను ఈరోజు ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ బాధ్యతలు చూస్తున్న కార్యకర్తలతో, నాయకులతో ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు ఈ సమావేశంలో ఏ తరహా ఏ పద్ధతులు ఈ సమావేశాన్ని, మహాసభల్ని నిర్వహించాలో ప్రాథమికంగా చర్చించాం. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డెలిగేట్స్ వస్తారు. దాదాపు 300 మంది డెలిగేట్స్, 300 మంది ఆహ్వానితులు హాజరయ్యే ఈ సమావేశంలో జర్నలిస్టులు, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు, వాళ్ళ ముందున్న కర్తవ్యాలు, సవాళ్ళు, జర్నలిస్టు ఉద్యమం ఏ తరహా, ఏ దిశలో నడుస్తున్నది, జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు, అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలు, ప్రధానంగా అక్రిడేషను, గృహవసతి, ఇప్పటికి కూడా ఈ సమస్యలు పరిష్కారం దొరకటం లేదు అని గత మహాసభలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాల్ని సమీక్షించుకోవడం, అలాగే రానున్న రోజుల్లో ఎటువంటి సమస్యల్ని తీసుకోవాలి, జర్నలిస్టుల హక్కుల కోసం ఎలాంటి పోరాటాలు చేయాలి అనే అంశాలని చర్చించుకోవడం కోసం ఈ మహాసభల్లో మా ప్రతినిధులు వచ్చి పాల్గొని మాట్లాడతారు. అలాగే మా జాతీయ నాయకులు కూడా హాజరై దేశంలో ఉన్న మీడియా స్థితిగతుల గురించి, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల గురించి, ప్రభుత్వ విధానాల గురించి సందేశాలు ఇస్తారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో ఈ మహాసభ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక సంస్థాగత కార్యక్రమం. ఇది ఒంగోలులో జరగటం 3వసారి. ఎప్పుడో 1987లో మొదటిసారి జరిగింది, 2002లో రెండోసారి జరిగింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒంగోలులో మళ్ళీ ఇది 36వ మహాసభ. ముందు నేను 37 అని చెప్పాను, పొరపాటు. ఇది 36వ మహాసభ. ఈ 36వ మహాసభలకి ఒంగోలులో ఉన్న పాత్రికేయులే కాకుండా ఒంగోలులో ఉండే ప్రజలు, మరి రాజకీయ పార్టీలు, దాతలు, అలాగే పౌర సమాజం ముఖ్యంగా ఈ మహాసభలను విజయవంతం చేయడానికి వారి వంతు పూర్తి తోడ్పాటు అందించాలని, ఈ మహాసభల్ని విజయవంతం చేయడంలో ఒంగోలు ప్రజల సహకారాన్ని మేము అర్థిస్తూ విజయవంతం చేయాలని మరోసారి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్న, పనిచేస్తున్న
జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పెద్ద సంఘాలు. అలాంటి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర 36వ మహాసభ మే మొదటి వారంలో ఒంగోలులో జరగనుండటం మనందరికీ కూడా గర్వకారణం. జర్నలిస్టుల సమస్యల మీద, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద, ఈ రాష్ట్రంలో సమస్యల మీద సమీక్ష చేసి చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడంతో పాటు ఆ సంఘానికి కొత్త కమిటీని కూడా ఇక్కడ ఎన్నుకోబోతున్నారు. అందుకు గాను దేశంలోని వివిధ రాష్ట్ర జాతీయ నాయకులు, అలాగే వివిధ రాష్ట్రాల జర్నలిస్టుల ప్రతినిధులు, ప్రముఖ జర్నలిస్టులతో పాటు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 300 మంది ప్రతినిధులు కూడా హాజరవుతున్నాయి. దీనికి ప్రకాశం జిల్లా ఒంగోలు వేదిక కావటం మనందరికీ ఒక మంచి పరిణామం. ఇప్పటికే 2 సార్లు జరిగి ఇది 3వసారి కూడా ఒంగోలులో జరగనుంది. ఈ మహాసభ దిగ్విజయానికి ఈ జిల్లాలోని జర్నలిస్టులతో పాటు పెద్దలు, ప్రముఖులు, దాతలు, అలాగే ప్రజల నుంచి కూడా సహకారాన్ని ఆశిస్తున్నాం. ఇందుకు మీరందరూ సహకరించాలని, ఈ జర్నలిస్టు ఉద్యమంలో ఏపీడబ్ల్యూఏ చరిత్రలో ఒంగోలు మహాసభ ఒక చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నిర్వహించేందుకు చేస్తున్న కృషికి మీరందరూ తోడ్పడియాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర సమాచార శాఖ ఒక కసరత్తు చేసింది. ఒక తుది రూపం ఇచ్చి గత కేబినెట్ సమావేశానికి ఆ నివేదికని పెట్టడం జరిగింది. అయితే ఎక్కువ మంది జర్నలిస్టులకి అక్రిడేషన్లు ఇవ్వాలి, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇచ్చే విధంగా ఆ నివేదిక, నియమ నిబంధనలు ఉండాలి అని ముఖ్యమంత్రి సూచిస్తూ అవసరమైన మార్పులు చేర్పుల్ని చేయమని, అందుకు గాను జర్నలిస్ట్ సంఘాలతో కూడా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించమని సమాచార శాఖ మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. అందులో భాగంగా అది జాప్యం జరిగింది. రెండోది, ఈ రాష్ట్రంలో, దేశంలో కొత్తగా వచ్చిన సోషల్ మీడియా, పుట్టగొడుగుల్లో వచ్చిన యూట్యూబ్లకు అక్రిడేషన్లు, యూట్యూబ్లలో పనిచేసే జర్నలిస్టులకి అక్రిడేషన్లు ఎలా ఇవ్వాలి, అందులో గుర్తింపు పొందిన జర్నలిస్టులు ఎవరు, వాళ్ళని ఎలా గుర్తించాలనే దాని మీద కూడా ఒక డౌటు రాష్ట్ర సమాచార శాఖకు వచ్చింది. దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారు. మనం జర్నలిస్టుల్లో సీనియర్ జర్నలిస్టులుగా ఉంటూ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల అనుభవం ఉండి యూట్యూబ్, పీడిఎఫ్ నిర్వహిస్తున్న వాళ్ళని జర్నలిస్టులుగా గుర్తించి అక్రిడేషన్ చేయమని మనం కోరుతున్నాం. వాటన్నిటి అంశాలకు అనుగుణంగా ఈ నెలాఖరులో జరిగే మంత్రివర్గ సమావేశంలో కానీ, వచ్చే నెల మొదటి గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కానీ అక్రిడేషన్ నిబంధనల్ని ప్రభుత్వం ఆమోదించి వెంటనే ఇచ్చే ఏర్పాట్లు చేయబోతున్నట్లు మన దగ్గర సమాచారం ఉంది. ఆ విషయంలో మళ్ళీ జాప్యం జరిగితే ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలవటం, లేదంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టడం.